మనం ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఉదాహరణకు మనం ఓ అందమైన అమ్మాయింది. ఆమె దగ్గర భర్తలాగా చేస్తున్నాం బిహేవింగ్. మనం కూడా ఒక భర్త అయినట్టు మనం ఫీల్ అవుతున్నాము. జనం కూడా అలాంటి ఫీలింగ్ కలిగిస్తూ పక్క పక్కన తిరుగుతున్నాం. ఆమె ఎవరో మనకు తెలియదు. ఆ పెద్ద ఆఫీసర్. అప్పుడు చూసేవాళ్ళు కూడా అయ్యగారు అనుకుని మనల్ని భర్తలాగా గౌరవిస్తున్నారు, చూస్తున్నారు. మన ఇంట్లో వాళ్ళు కూడా అమ్మాయికి అంత గొప్ప ఆమెకు మావాడు భర్త అని మనవాళ్ళు కూడా గర్వపడుతున్నారు. సంతోషపడుతున్నారు. అసలు వాస్తవం తెలిసిన తర్వాత ఆ పక్క అమ్మ మనల్ని చెప్పు తీసుకొని పడా పడా కొట్టింది. అప్పుడు మన ఇంట్లో వాళ్ళు కూడా అయ్యో ఇది కాదా అని తెలిసి మన ఇంట్లో వాళ్ళు మా మామని భార్యను కొడుతుందని వాళ్ళు పరిశానంటారు. నిజానికి అది ఆమె అపరిచితురాలు కాబట్టి కొట్టింది. అయ్యో మనోళ్ళు ఆశ్చర్యపోతారు. దీనివల్ల మనోళ్ళని మోసం చేసినట్టు అవుతుంది, జనాలను మోసం చేసినాం, మనల్ని మనం మోసం చేసుకోవడం అవుతుంది. అసలు విషయం తెలిసిన తర్వాత ఆ ఆడది చెప్తాడు కొడుతుంది భార్యలాగా ఉన్నది, మరియు మన ఇంట్లో చెప్తారు కొడతారు, వీడు ఎడ్డోడు పిచ్చోడు లంగా అని మనోళ్ళు కొడతారు, చూస్తున్న జనం కొడతారు. వీడు ఆఫీసర్ భార్యలాగా చేస్తా భర్తలాగా చేస్తాడు అని కొడతారు. మనకు కూడా మన మీద చీ అనిపిస్తుంది. కాబట్టి ఇది కేవలం ఫాంటసీ మాత్రమే. ఫాంటసీ లాంటిది అనమాట. కాబట్టి కళ అనేది కనకుండా ఒక వాస్తవాన్ని మీరు కలగనండి. అయితే వాస్తవం ఇప్పుడు నిజ జీవితంలో వాస్తవం ఉంటుంది. నిజంగా ఆఫీసర్కు భర్త అనుకో, హీరోయిన్కు భర్త, వాడు ఎట్లుంటారు రియలే కదా, అది రియలే. ఆమెకు భర్త, ఆమె కూడా వాడి భార్య, వాడు ఆమె భర్త. అందరూ వాళ్ళని జేజేలు వలుపుతుంటారు, చూస్తుంటారు జనం అభిమానులు. అది రియలే కదా. ఇగో దీన్ని ఎలా చేయాలంటే, మనం ఇప్పటిదాకా ఫాంటసీ చేసినాం చూసినావా, ఆఫీసర్ భార్యకు మనం భర్త కాకుండా బిహేవింగ్ చూపర్లకు నిజంగా భర్తలాగా ఇతరులను నమ్మించి, మన వాళ్ళని నమ్మించి మనల్ని అలా చేసి మనల్ని మనం మోసం చేసుకున్నాం, మన వాళ్ళని మోసం చేసి తప్పుదోవ పట్టిస్తున్నాం, జనాలను తప్పుదోవ పట్టించి అని తిట్లు తిన్నాం కదా. ఇదంతా తప్పు కదా. ఇలా చేయాలి అంటే ఒరిజినల్ కంటెంట్ని ఈ విధంగా చేయాలి. తెచ్చిపెట్టుకొని చేస్తే, జనాలను మోసం చేసి ఫాంటసీ చేస్తే ఎట్లున్నదో ఆ విధంగా చేసి చూపెట్టాలి. కానీ ఒరిజినల్ కంటెంట్ని ఇలా చేయాలంటే, ఇలా బిహేవింగ్ చేస్తారంటే, ఇలా చేస్తే కంటెంట్ సినిమాల్లో ఇలాగే ఉంటుంది. మీరు ఒరిజినల్ కంటెంట్ను కెమెరా ముందు మాట్లాడినా ఇలాగే మాట్లాడాలన్నమాట. ఓకే, ఇలా చేయాలి. మాటలు ఇలా మాట్లాడాలి. సినిమా షూట్ చేసినా ఇట్లా చేయాలి షార్ట్ ఫిలిం. మరి కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, సృష్టించడం ఎలా అంటే, ఇప్పుడు మనం ఇప్పుడే చెప్పాను కదా, ఆఫీసర్కు భర్తలాగా మనం పక్కనే నటిస్తాం. ఇది భ్రమ కల్పించడం ఇతరులకి. మనము భ్రమపడుతున్నాం, మన వాళ్ళని మోసం చేస్తున్నాం, జనాలను తప్పుదోవ పట్టిస్తున్నాం, ఆమె దగ్గర తిట్లు తింటాం, మనకు మనమే చీ అనిపిస్తాం కదా. అలా నటిస్తే మనకే చీ అనిపిస్తుంది. అయితే ఇలా నటించడం అనేది రియల్గా చేయాలన్నమాట. రియల్గా చేస్తే ఎట్లుంటుంది, ఫాంటసీ, రియల్గా ఫాంటసీ చెయ్యి. నిజంగా నువ్వు పక్కింటి ఆంటీ దగ్గర పోయినట్టు, లేకుంటే ఆఫీసర్ భార్యకు లైన్ వేసినట్టు, ఆఫీసర్ బిడ్డను ప్రేమించినట్టు, ఆమె నిన్ను ప్రేమించినట్టు, మీరిద్దరు కలిసి పోయినట్టు, జనాలు చూసినట్టు, ఇది రియల్గా చెయ్యి. రియాలిటీగా చేస్తే ఎట్లుంటుంది, రియల్ చేస్తే రియాలిటీని ఉంటుంది. ఇలా ఊహ లేదు, అభూత కల్పన లేదు, ఫాంటసీ లేదు. రియల్గా చేసినావు, ఫాంటసీని 100% రియల్ చేసినావు. రియల్ చేసి రియల్గా చూపెట్టు. అయితే ఈ రియల్గా చేసి రియల్గా చూపెడుతూ, దీన్ని ఇప్పటిదాకా ఫేక్ ఫాంటసీ చేసినావు అని చూసినావు, ఇతరులను మోసం చేసుడు, మనల్ని మనం మోసం చేసుకోవడం, మన ఇంట్లో వాళ్ళని మోసం చేసుకోవడం, జనం చేతి తిట్లు, మన చేత మనకు చీ అనిపిస్తుంది, మన ఇంట్లో కూడా తిడతారు కదా ఫేక్ ఫాంటసీ చేసినా అని. ఆ మహిళ కూడా కొడుతుంది, ఆమె భర్తలాగా చేస్తా అని చెప్పినాం కదా. అలా మనం చేసిన ఈ రియల్ ఫాంటసీని చూపెట్టాలన్నమాట జనాలకి. ఓకే, ఇలా చేస్తే కొత్త కంటెంట్ ఉంటుంది. ఇలా మాట్లాడాలకి ఎవరు ఉండదు, లేదా ఇలాగే మీరు షార్ట్ ఫిల్మ్ తీయాలంటూ బాగుంటుంది. ఇట్లా ఏం చెప్తారు ఎవరైనా. యూట్యూబ్ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, కెమెరా ముందు ఎలా మాట్లాడాలి అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, సెక్స్ ఎందుకు చేస్తాం, మన స్వార్థం కోసమే సెక్స్ చేస్తాం కదా. అలాగే అంతేగాని మన స్వార్థం కోసం స్త్రీని అనుభవిస్తాం, మన స్వార్థం కోసం స్త్రీని సెక్స్ చేస్తాం, కానీ స్త్రీని సుఖపెట్టడానికి మనం సెక్స్ చేస్తామా అంటే, ఒక వ్యక్తికి శృంగారం చేయాలి కానీ తను భావప్రాప్తి పొందుతాడు, తన కోరికలు అయినా కూడా సెక్స్ చేస్తాడు ముస్సలు ఆమెను. దానికి ఇష్టం ఉన్నది, ఆమెకు కామం తీర్చడానికి వీడు సెక్స్ చేస్తాడు, కానీ పైసలు కూడా తీసుకుంటాడు, చేయమంటే చేస్తాడు. అంటే అది గుద్ద సాకిరే కదా, నాకేం పని నువ్వు కూడా. అట్లా మనం ఆమెను సెక్స్ చేస్తూ ఉంటే మనకు ఎన్నో రహస్యాలు తెలుస్తాయి. అంటే మన స్వార్థం కోసం చేస్తలేం, ఆమెలో ఆమెకు కలిగేటట్టు చేస్తూ ఉంటే ఆమె మెలకలు తిరగడం, సుఖపడడం, భావప్రాప్తి పొందడం, మనల్ని కౌగలించుకోవడం చేస్తుంటే మనకు ఆమె బలహీనత తెలుస్తుంది కదా. ఏ వరండాలో ఇంట్లో పోయినప్పుడు, ఒక ఊరికి పోయినప్పుడు ఏ దారి ఎక్కడో తెలుస్తుంది, ఏ స్విచ్ చేస్తే ఏ లైట్ వస్తుందో తెలుస్తుంది, మొత్తం రిపేరింగ్ కూడా తెలుస్తుంది కదా, కరెంటు అట్లా ఉంటే. అట్లా స్త్రీ గురించి తెలుస్తూ ఉంటాయి. ఆమెను మన కోసం కాకుండా ఆమె కోసం చేస్తూ ఉండాలి. ఇలా అన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నట్టు. అలాగే మనం ఏం చేస్తే మనలో ఆమె ఏమి ఇష్టపడుతుంది అనేది కూడా తెలుస్తుంది. మన వెనక ఇష్టపడుతుందా, ముందర ఇష్టపడుతుందా, చీకుతుందా, నిలబడితే ఇష్టపడుతుందా, నగ్నంగా ఉంటే ఇష్టపడుతుందా అనేది తెలుస్తుంది. తను ఏం చేస్తుంది, నగ్నంగా ఉంటుందా, ఏమేం చేస్తుంది, ఏమేం చేయించుకుంటుంది, ఏమేం చేస్తే ఏమేమవుతా అని ఇన్ని ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటే ఆమె గురించి మనకు తెలుస్తుంది కదా. కంటెంట్ అనేది ఇలా చెప్పాలన్నమాట.